బాడీ దగ్గరనే మొత్తం ఇచ్చేసి బాడీని కదిలించండి అని వచ్చి కూర్చున్నట్టు కదా నేను ఇప్పుడు మీ మీద నమ్మకం ఉండి ఒక అధికారిగా మీరు చేస్తారు వాళ్ళ బాధ తెలిసిన వాళ్ళు అని నాకు 100% నమ్మకం ఉంది. కానీ 5 రోజుల తర్వాత కూడా ఎక్కడున్నదో అక్కడనే ఉంటే నమ్మకం సన్నగిల్లుతుంది. కలెక్టర్ హాలిడేస్ ఉండవు. కలెక్టర్ గారు మీరు చెప్పండి. కలెక్టరు మంత్రులు 24/7 మీరు రాసి సంతకం పెట్టారు, మీరు రాటిఫై చేసుకోండి, మీరు లెటర్ ఇష్యూ చేయండి, మీరు లెటర్ ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత మీ ఆఫీస్లో ఫైల్ ప్రాసెస్ చేసుకోండి. అవును అరెస్ట్ ఒక భాగం. ఇప్పుడు అరెస్ట్ మీరు ఏమన్నారు పోలీసు వాళ్ళ మీదకి నెట్టారు కాబట్టి పోలీసు వాళ్ళతో మాట్లాడతారు. మీతో మాట్లాడిన అరెస్ట్ గురించి వాళ్ళ డ్యూటీ వాళ్ళ అరెస్ట్ కొంచెం కలెక్టర్ అరెస్ట్ విషయం నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటా. వీళ్ళకి జరగాల్సిన న్యాయం మీ దగ్గర మాట్లాడుతున్నా. ఈ రెండు వేరు వేరు. అరెస్ట్ అనేది పోలీసు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పోలీసు వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకురావాలో నేను చూస్తా. మీరు బీయింగ్ అనే కలెక్టర్ మీరు అష్యూర్ చేసి మీరు చేసినట్టు అమలు చేయండి ప్లీజ్. ఈ రోజు సండే, రేపు ఈవినింగ్ వరకు వాళ్ళకి చేరాల్సిన, ఈరోజు మండే, రేపు ఈవినింగ్ వరకు మీరు ఇవ్వాల్సిన కాగితాలు అప్పయ్యకపోతే మాత్రం వెనస్డే రోజు పొద్దున వచ్చి నేను కలెక్టర్ ఆఫీసులోనే కూర్చుంటాను. నేను మీ దగ్గరనే కూర్చుంటా. ఇక మీరు ఇచ్చే వరకు నేను ఆ నుంచి కదలండి. నేను క్లియర్గా చెప్తున్నా. 5 రోజులైనా అరెస్ట్ చేయకపోతే మీరు కమిషనర్ గారిని రివ్యూకి పిలవండి. లేకపోతే నేను నేషనల్ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి కమిషనర్ గారిని ఢిల్లీకి పిలిపించి ప్రాసిక్యూట్ చేస్తాను. నేను చెప్తున్నా కమిషనర్ గారు, మీరు చెప్పండి నా మాట కమిషనర్ గారికి. ఓకే కలెక్టర్ కలుపుకోవాడు. ఆయన ఏమన్నంటే నాకు అది నా శిక్షణ కాదు కదా సార్. సిటీ కమిషనర్ కలిపి అంజనీ కుమార్ కలిపి 5 రోజులు అయ్యింది. ఇప్పుడు అట్లా కాదు. మీరు ఆ రోజు ఏం చెప్పారు, 2 రోజులలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తాం, మీకు నష్టపరిహారం ఇస్తాం అన్నారు. ఏమైంది? ఏదన్నా మూవ్ అయిందా? ఇందులో ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ అయిందా? ఎప్పుడు ఇస్తారు? 5 రోజులు అయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ ఫార్మాలిటీస్ అయిపోయినాయి. కలెక్టర్ గారు మీరు కూడా సింపుల్గా పొలిటీషియన్ లాగా మాట్లాడకండి దయచేసి ప్లీజ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. ఎందుకంటే మీకు ఈ వర్గం యొక్క బాధ నొప్పి మీకు తెలుసు కాబట్టి మీరు అడ్రస్ చేస్తారు అనుకున్నా. మీరు కలెక్టర్గా మీరు సింగిల్ ఆర్డరు, మీకు కావాలంటే నేను లెటర్ ఇస్తా బీయింగ్ అనే ఎంపీ, మీరు హౌస్ అలాట్ చేయించండి. ఏముంది మీకు ఏం కావాలా ప్రభు? యు ఆర్ కాంపిటెంట్ అథారిటీ. మీరు అలాట్మెంట్ లెటర్ ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తా అన్నది మీరు చేస్తే ఏమైనా భరోసా ఉంటుంది? చేస్తా అన్నారు. ఇప్పుడు రేపు పొద్దుగాల మీరు ఎండ్ ఆఫ్ ద డే 15 రోజులు అయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి, ఎవరిని అడగాల?